పార్టీలో పదవులు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు బీజేపీ మహిళా నేతలు. కేంద్ర ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ చట్టం చేసినా ఫలితం తమకు అవకాశాలు రావడం లేదంటున్నారు. రాష్ట్ర కమిటీలో 22 మంది సభ్యుల్లో 4 మహిళలకి అవకాశం దక్కిందంటున్నారు. జిల్లా అధ్యక్షులుగా 38 మంది ఉంటే అందులో 3 మహిళలకు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరిని నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 111 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తే 13 మంది మహిళలకు అవకాశం కల్పించారంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 5 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ మహిళా నేతలు. పార్టీలో పదవులు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు బీజేపీ మహిళా నేతలు. కేంద్ర ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ చట్టం చేసినా ఫలితం లేదంటున్నారు. రాష్ట్ర కమిటీలో 22 మంది సభ్యుల్లో 4 మహిళలకి అవకాశం దక్కిందంటున్నారు. జిల్లా అధ్యక్షులుగా 38 మంది ఉంటే అందులో 3 మహిళలకు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరిని నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 111 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తే 13 మంది మహిళలకు అవకాశం కల్పించారంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 5 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ మహిళా నేతలు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీలో మహిళా నేతల డిమాండ్స్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, భారతీయ జనతా పార్టీలో మహిళలకు పదవులు ఇవ్వడం లేదని చాలామంది మహిళలు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఓన్లీ అంటే పురుషులకి ఎక్కువగా ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీలో ఉందనేటువంటి ఆవేదన చాలామంది వెలువస్తున్నారు. మెయిన్గా బీజేపీ రాష్ట్ర కమిటీలో చూస్తే 22 మంది ఉంటారు. అందులో ఆ కమిటీలో ఉన్నది కేవలం 4 మాత్రమే అనేటువంటి ఒక బీజేపీలో చర్చ జరుగుతుంటుంది. అంటే మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు, భారతీయ జనతా పార్టీలో మహిళలను పట్టించుకోవడం లేదనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు 38 ఉంటే మహిళలు ఉన్నది కేవలం 3 మాత్రమే. మిగతా అంతా కూడా పురుషులు మాత్రమే, జెంట్స్ మాత్రమే ఉన్నారు. అంటే మహిళలకు జిల్లా అధ్యక్షుల్లో పదవులు కేటాయించడం లేదని చెప్పి యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వడం లేదనేది మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే మిగతా జాతీయ కార్యవర్గ సభ్యురాల విషయానికి వస్తే సరే, ఇప్పుడు డీకేఆర్ను ఉన్నారు, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి జాతీయ కార్యవర్గ సభ్యుల్లో ఉంటారు. సో కంపల్సరీ జాతీయ స్థాయిలో ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు ఆఫీస్ బేరర్స్గా ఆమె అటెండ్ అవుతారు. కానీ ఇంకా మిగతా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా మరోవైపు అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 111 చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. కానీ ఇచ్చినటువంటి టికెట్లు కేవలం 13 మాత్రమే. అంటే ఒక కనీసం 15% కూడా ఇవ్వలేదు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఈ మధ్యకాలంలో 33% చట్టం కూడా తీసుకొచ్చింది. మహిళలకు 33% చట్ట సవరణ చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. తర్వాత అది నెక్స్ట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పారు. కానీ పార్టీ పదవుల విషయానికి వస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం 33% మేర పేరుకు మాత్రమే చెప్తుంది. అక్కడెక్కడ అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పడం, లేదంటే మహిళా సమీక్షా సమావేశాల్లో చెప్పడం, మహిళా సమ్మేళనాల్లో చెప్పడం తప్ప మహిళలకైతే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇంకొక వైపు ఈ విషయాన్ని ఆచరణలో కూడా పెట్టలేదు. 15 నుంచి 20% మాత్రమే ఆ పార్టీ యొక్క నిర్ణయం ఉంది తప్ప మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టయితే మనకు కనపడటం లేదు. ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 17 పార్లమెంట్ సీట్లు అంటే కనీసం 33% చూసుకున్నా 5 నుంచి 6 సీట్లు ఖచ్చితంగా ఎంపీ సీట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ బీజేపీ మహిళా నేతల నుంచి వస్తుంది. ఎందుకంటే 111 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 13 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత మిగతా మహిళలకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడైనా ఎంపీ సీట్లలో అయినా మాకు న్యాయం చేయాలనేటువంటి డిమాండు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల నుంచి వస్తుంది. సో ఏ కమిటీ చూసుకున్నా, తర్వాత అది రాష్ట్ర కమిటీ కావచ్చు, లేదంటే మిగతా కమిటీలు ఏవైనా కానీ పూర్తి స్థాయిలో మహిళలకైతే అవకాశం అయితే కనపడడం లేదు. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీలో చాలామంది మిగతా పార్టీలతో చూస్తే భారతీయ జనతా పార్టీలో మహిళలు ఎక్కువగా ఉంటారు, చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. అటు మోడీ అభిమానులు ఉంటారు, బీజేపీ అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తూ ఉంటారు. తమకు ఏదైనా పదవి ఇవ్వండి, మేము పనిచేస్తామని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలు మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే పదవుల్లో మాత్రం మహిళలకైతే అవకాశం
కల్పించడం లేదని చాలామంది మహిళా నేతలు చెప్తూ వస్తుంటారు. కాబట్టి ఇకనైనా వచ్చేటువంటి భవిష్యత్తులోనైనా ఏర్పాటు చేసినటువంటి కమిటీల్లో ఖచ్చితంగా మహిళలకు అవకాశం కల్పించాలన్నటువంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పినట్టు సూర్య, కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ మిగతా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎక్కడా పెద్దగా మహిళలు ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి ఉంటారు, కానీ వాళ్ళకు కొంత పదవులు ఇచ్చి ఉంటారు. కానీ ఇక్కడ బీజేపీలో చాలా ఇంట్రెస్ట్గా భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, తర్వాత పార్టీ ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రాంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తుంటారు. కానీ మహిళల యొక్క వాళ్ళ యొక్క కోటా మాత్రం బీజేపీలో కనిపించదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 38 పార్టీ జిల్లాలు ఉంటాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే 38 జిల్లాలుగా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ బలోపేతం కోసం విస్తరించుకుంది. కానీ కేవలం ముగ్గురు మాత్రమే జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. అట్లనే ఇక జనరల్ సెక్రటరీ విషయానికి వస్తే, జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీతో కలిపితే 5 ఉంటారు. కానీ ఒకే ఒక్కరు జనరల్ సెక్రటరీ మహిళ మాత్రమే ఉన్నది. ఇంకొక వైపు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాదాపుగా 280 వరకు ఉంటే రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో సుమారు 50 నుంచి 60 మంది మాత్రమే ఉన్నారనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అట్లనే మొత్తం ఏ కమిటీలో చూసినా కానీ మహిళల యొక్క కోటా లేదు, కోటా కనిపించదు. ఓన్లీ పురుషులు మాత్రమే భారతీయ జనతా పార్టీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మెయిన్గా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 33% మేర మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, అట్లనే పార్టీలో కూడా పదవులు ఇస్తామని చెప్పి చాలాసార్లు మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, జేపీ నడ్డా వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, వీళ్ళందరూ వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు, మాకు ఓట్లు వేయండి అని చెప్తారు. మహిళా సమ్మేళనాలు, మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా పదే చెప్తూ వస్తుంటారు. కానీ ఇక్కడ చూస్తే పార్టీలో ఏ కమిటీలో చూసినా మహిళలకైతే ప్రాధాన్యత అనేది అయితే లేదు. చాలా డిమాండ్ అయితే ఉంది. కిషన్ రెడ్డి దగ్గరికి పార్టీ పదవుల కోసం రాష్ట్ర కమిటీలో తీసుకోండి, లేదంటే రాష్ట్ర కార్యదర్శిగా తీసుకోండి, తర్వాత ఇతర కమిటీల్లో తీసుకోండి అని చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఇంకొక అంశం చెప్పుకోవాలి. ఇక్కడ ఓన్లీ బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దగా ప్రాధాన్యత మనకు కనిపించదు. అది జిల్లా అధ్యక్షులు వేసినా, లేదంటే రాష్ట్ర కార్యదర్శులు ఉన్నా, లేదంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నియమించినా, లేదంటే మహిళా మోర్చా అధ్యక్షురాలు నియమించిన, మహిళా మోర్చా కమిటీ వేసినా, ఇతర ఏదైనా కమిటీలు వేస్తే పెద్దగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ప్రాధాన్యత కనిపించడం లేదని కూడా ఇంకొక అపవాదం ఉంది. సో మొత్తానికి ఒకవైపు మహిళలకు ప్రాధాన్యత లేదు, ఇంకొక వైపు కొంత ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనారిటీలకు, వీళ్ళకు కూడా పెద్దగా ప్రాధాన్యత అయితే భారతీయ జనతా పార్టీలో కనిపించడం లేదనేది పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇంకో భవిష్యత్తులో మార్చుకోవాలి, ఖచ్చితంగా వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా 5 నుంచి 6 సీట్లు మహిళలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఉంది. మరి చూడాలి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది. మనకు త్వరలోనే టికెట్లు ఇవ్వబోతున్నారు కాబట్టి అప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంది.